ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికి నా వందనాలు. నేను మీతో ఒక విషయం మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి సమస్త జనులకు దేవుని రాజ్యాన్ని ప్రకటన చేసి దేవుని రాజ్యాన్ని మన మధ్య బోధించాడు. ఏమని బోధించాడంటే, పాపం విషయమై మారుమనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని మనకి సువార్త అందించి పాపులమైన మనకు ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు. అయితే దేవుడు చేసిన రాజ్య సువార్త ఏమిటంటే, తన గురించి తానే సాక్ష్యం ఇచ్చుకున్నాడు. తన పంపిన తండ్రి కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే ఆయనే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. ఆయన ద్వారానే మనకు నిత్య జీవం ఉన్నది అని ప్రభు అయిన మన పరలోకపు తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఆ సువార్త ఏమిటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన మధ్య సంచరించి దేవుని సువార్త ప్రకటించచ్చు, మన పాపాల కోసమై ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన లేపబడి మళ్ళీ మన కోసం ఆయన వస్తున్నాడు అనేదే సువార్త. ఆయన మన పాపాల కోసం చనిపోయాడు. సిలువ మీద మన పాపాల విషయమై ఆయన శాపగ్రస్తుడిగా మారి ఎంతగానో సిలువలో నలగొట్టబడి వ్యసనాక్రాంతుడిగా మార్చబడి అవమానాలతోటి నిందలతోటి ఆయన మన పాపాల కోసం ఎంతగానో వేదన చెందాడు. ఈ సువార్తను నమ్మి ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి రక్షింపబడవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది దేశాలకు సంబంధించింది కాదు, ఇది అందరికీ సంబంధించింది, ప్రపంచానికే సంబంధించిన సువార్త. ఇది నమ్మినవాడు రక్షింపబడతాడు. ఈ సువార్త నశించుచున్న వారికి వెరితనము కానీ, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సువార్తను నిర్లక్ష్య పెట్టక ప్రభువుని యేసుక్రీస్తు సొంత రక్షకుని అంగీకరించి నువ్వు రక్షింపబడవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ ప్రభువుకే స్తుతి మహిమ కలుగును గాక. ప్రైజ్.